అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు, కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళకి కూడా గుర్తుకొచ్చేది ఇవాళకి కూడా దేశం అన్న కామెడీ చేస్తుండు, నవ్వండ్రు. ఏదోనో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముదునూరి వెంకటరావు, ఏదో సంథింగ్ రాజు, ఈ పక్కన శ్రీకాంత్ రెడ్డి, ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బ్యాచ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. నీ వెనకాలే ఉన్నారు చూసుకున్నావు సారి. కాంగ్రెస్ పార్టీకి పొడిచి మళ్ళీ ఇలా మ్యాన్లీగా అండండి అన్న. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మగోడు ఉన్నాడు ఇలాగ అంటాము మ్యాన్లీగా అన్న జస్ట్ అన్న. కాంగ్రెస్ పార్టీని ఎన్నుబడి పొడిచి కాంగ్రెస్ పార్టీ లీడర్లు తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అని మాలాంటి వాళ్ళు ఓట్లతో నెగ్గి వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడొచ్చా? కాంగ్రెస్ పార్టీకి గుర్తుని తీసేసావు, ఆ జెండాను తీసేసావు, వారి పేరుని తీసేసావు, రాజశేఖర రెడ్డి గారిని తీసేసావు, రాజశేఖర రెడ్డి గారి భార్యను తీసేసావు, రాజశేఖర రెడ్డి గారి కూతురుని తీసేసావు, రాజశేఖర రెడ్డి గారి అల్లుడిని తీసేసావు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని పైకి పార్టీలు చేసేసారు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురిని గెట్టేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా వెన్నుపోటు పొడిచింది? ఆ పార్టీ దయవల్ల ఎదిగి నువ్వు ఎంపీ అయ్యావు, మీ నాన్నగారు సీఎం అయ్యారు, ఆ పార్టీ వాళ్ళు 1,00,00,000 కోట్లు సంపాదించుకున్నావు. ఆ తర్వాత కూడా వెన్నుపోటు గురి నువ్వు ఎప్పుడు మాట్లాడకన్నా. మళ్ళీ మొన్న ఎప్పుడు షర్మిలమ్మ అన్నది, ఆవిడ అన్నారట ఎవరో కానీ గెలికారావిడ ఏమని, షర్మిలమ్మ వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడింది ఇన్ని బయటికి రిలీజ్ చేయొద్దని అని చెప్పించారు. జగన్ అనే చెప్పించాడు ఎవరితో. దాంతో తిక్కరేగి షర్మిలమ్మ ఏమన్నది తెలుసా? ఎవడరా వెళ్ళింది సోనియా గాంధీ దగ్గరికి? సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వచ్చింది, భారతమ్మ వచ్చింది, వెళ్ళి వాళ్ళని మొత్తం కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిలాడడం అన్నను వదలమని. ప్రణబ్ ముఖర్జీ గారిని బతిలాడితే అప్పుడు అన్నకి వేలు వచ్చింది అని చెప్పేసింది ఆవిడ. వాస్తవం అంటే కాంగ్రెస్ పార్టీతోని లాలూజీ పడిపోయాడు అన్న పాపం, ఆ జైలు నుంచి బయటపడ్డానికి. ఇప్పుడు వచ్చిన తర్వాత బీజేపీ తోటి లాలూజీ పడిపోయాడు. ఈయన 2 పార్టీలతో లాలూజీ పడతాడు, చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీలతో లాలూజీ పడ్డాడు అంటాడు. ఇక అర్థమైందా? దొంగ అంటే ఎలా ఉంటుందని అన్నది ఒక సామెత ఉంది. అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని చంపేసినప్పుడు ఆయనకున్న దెబ్బలన్నింటికి మొత్తం తుడిసేసి రక్తం అంతా కట్టేసినప్పుడు ఆ కట్టేసిన కట్టులతో మొత్తం పూలన్నీ బేక్ చేసి తీసుకెళ్ళి కప్పెడేద్దాం ఎవరు కనపడకుండా అన్నప్పుడు అప్పుడు జగనన్న వచ్చి ఆణిముత్యాలు వదిలేడండి. ఎలా ఉంది అంటే దొంగతనం చేసిన వాళ్ళని దొంగ అని అంటారు, మర్డర్ హత్య చేసిన వాళ్ళని వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయి 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. దొంగ అంటాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారే చంపించారు. చంద్రబాబు నాయుడు గారు మా తాతని, మా నాన్నని, నన్ను, మా బాబాయిని మొత్తం ఆయన మహాఘోరమైన ఒక హంతకుడు, భయంకరమైన నర్రూప రాక్షసుని చూపించాడు అన్న. తీరా ఏం జరిగిందండి? సిబిఐ వచ్చి ఎవరి పేరు చెప్పిందండి? బాబు నాలడ్డోడైతే సిగ్గు చచ్చిపోదామండి బాబు. అయినా కూడా ఇంకా అన్న ఇలా మాడుతున్నట్టు అన్న గట్స్ ఎక్కడ చూపిస్తాడు అన్న గట్స్. ఎన్టీ రామారావుని వెన్నుపోటు ఎవరు పొడిచాడు అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు. అవునా? ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు. నిజం. కోడికొత్తి డ్రామా ఎవరు ఆడాడంటే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఆ గొడ్డల పోటు ఎవడు చేశాడంటే అది గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని బయటికి ఎవడు గెంటాడంటే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి. మాకు వచ్చాను నువ్వు రైమింగ్ డైలాగ్. నువ్వే కాదు, నువ్వైతే పేపర్ చూసి చదవాలా. మేము పేపర్ చూడకుండా ఫ్లోలో తన్నుకొచ్చేస్తుంటాయి. అక్క చెల్లెమ్మల్ని ఎవరు వెన్నుపోటు పరిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. అన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న? అక్క చెల్లెలకి, మీ సొంత చెల్లికి, మీ చిన్నాన్న గారి కూతురు ఆ చెల్లికి ఎవరన్నా వెన్నుపోటు పొడిచారు? చంద్రబాబు నాయుడు గారా? అన్న ఏడన్నా ఇంత ఘోరంగా వాడతావు ఏటన్నా నువ్వు అన్న? కాస్త ఆలోచించన్న. మాట చెప్పేటప్పుడు డైలాగ్ అక్కడ అది రాస్తాడు ఎవడో బుద్ధి లేనోడు. చెప్పేటప్పుడు కాస్త ఆలోచించు. రే ఇది మనకు గుచ్చుకునేలాగా ఉందేటి, ఈ బాణం తిరిగి మనకు దిగేలాగా ఉందేటి అని కొంచెం ఆలోచించు ప్లీజ్. 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకుండా ఎదరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. అన్నా మద్యపాన నిషేధం చేస్తానని ఎగ్గొట్టింది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారా? సిపిఎస్ రద్దు చేస్తానని ఎగ్గొట్టింది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారా? మెగా డిఎస్సి, మెగా జాబ్ మేళా ఎగ్గొట్టింది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారా?
మొత్తం కరెంట్ బిల్ రేట్లన్నీ తగ్గించేస్తాను అన్నది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారా? చెత్తమే పని చేసింది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారా? ఆయిల్ ప్యాకెట్ 70 రూపాయలు ఉండేది 200 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెంచేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తే సిమెంట్ రోడ్లు గుర్తొస్తాయి. నువ్వు రా ఎప్పుడన్నా ఉత్తరకంచి ఎస్టీపేటలో చూడు, నీకు ఎక్కడ మట్టి రోడ్ అనేది కనిపించదు, అన్ని సిమెంట్ రోడ్లే. ఆ సిమెంట్ రోడ్ చూసినప్పుడల్లా మాకు చంద్రబాబు గుర్తొస్తాడు. నువ్వు ఎప్పుడన్నా ఒక ఇటుకు పెట్టావా? ఒక సిమెంట్ బస్తా కొన్నావా? ఏం మాట్లాడతావు అన్న నువ్వు అని చెప్పినాము. ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతాను అన్నా. ఏ గ్రామం వద్దన్నా? ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నావా? ఒక్క 4 అడుగులే అలాగ అమరావతికి. ఆయన చేసిన బిల్డింగ్లు ఏంటి, ఆయన చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆయన వేసిన ఆ భవనాలు ఎలాగ ఉన్నాయి, హైకోర్టు ఎలాగుంది, అసెంబ్లీ ఎలా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు మళ్ళా మనమాట. నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావు? నువ్వు నించిన బిల్డింగ్ ఎవరు కట్టారు? ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? ఆయన కట్టిన బిల్డింగే లేదా? సైబర్ టవర్ దగ్గర నుంచి అమరావతి బిల్డింగ్ల వరకు ఆ మహానుభావుడు కదా కడతా. నువ్వు కట్టావని ఏదైనా ఒకటన్నా? ఎక్కడన్నా? అలాంటి నువ్వు మరీ ఇంత పచ్చబద్దాలన్నా? నువ్వు నిలబడ్డానికి నీకు నీడేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోతే ఈరోజు నీకు అసెంబ్లీ లేదన్నా. చెట్టు కింద పెట్టుకోవాల్సి వచ్చింది నీకు. నీ నీడేసింది, నీకు నిలబడే అవకాశం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోద్దా నువ్వు.